ప్రస్తుతం మనం శాంతారాం గారితో ఉన్నాం. ఎఫ్‌టిబిటి శాంతారాం. ఇప్పుడంతా కూడా జిల్లాలో ఒక పెద్ద చర్చ జరుగుతున్న అంశం. దీనిపైనే నిన్న ఎమ్మెల్యే, అంతకుముందు కూడా ఎమ్మెల్యే వెడుమబొజ్జు వరుసగా శాంతారాం గారే దీని వెనకాల అంతటికి కారణం అంటున్నారు. మనం ఒకసారి సార్‌తో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం జరుగుతుంది? ఈ ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్‌ల అంశం ఏంటి అసలు తెలుసుకుందాం. ఏంటి సార్ ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్‌ల అంశం ఏంటి అసలు? ఏమి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదే. ఫారెస్ట్ చెక్ పోస్ట్, టోల్ చెక్ పోస్ట్ పోతుంది. ఆన్‌గోయింగ్‌లో ఉంది. 12 ఇయర్స్ ఎట్లా ఉందో అట్లాగానే ఉంది. ఎనీ స్పెసిఫిక్ ఇష్యూస్? అంటే ఫాస్ట్ ట్రాక్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అది లోకల్ వాళ్ళ డబ్బులు కూడా వరుసగా కట్ అయిపోతున్నాయి. ఆ సీసీటీవీ ద్వారా ఐడెంటిఫికేషన్ అంతా వెంటనే కట్ అవుతున్నాయి అంటున్నారు. అట్లాగా జన్నారం వరకు నాకు ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గారు కూడా మీతో మాట్లాడినట్టున్నారు. నాకు స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఏమీ రాలేదు ఇప్పుడు వరకు. బికాస్ ఫాస్ట్ ట్రాక్ ఇప్పుడు వరకు స్టార్ట్ అవ్వలేదు. మనం చెక్కింగ్‌లో ఉంది. సో మధ్యలో ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇట్లాగా ఉట్నూరు పక్కన ఏదో చేశారని. అడిగాను. డిఎఫ్ఓ ఏం చెప్పారంటే అది టెస్టింగ్లో ఉంది అని చెప్పారు. సో ఐ సెడ్ జనాలతోటి టెస్టింగ్ ఇప్పుడు అవసరం లేదు, మీరు సెపరేట్గా చేసుకోండి, తర్వాత ఫైనలైజ్ చేసిన తర్వాత దెన్ విఐపీస్ తోటి ఓపెన్ చేస్తాము. ఏంటి సార్ అంటే ఈ వచ్చే డబ్బుల ద్వారా ఫారెస్ట్లో ఏం జరుగుతుంది? అసలు ఏ చట్టం ప్రకారం ఈ ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి? చెక్ పోస్ట్కు ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్కు తేడా లేదు. చెక్ పోస్ట్ వచ్చినది 2008 నుంచి ఉంది. అది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు మార్చేసాము. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. మాన్యువల్గా డబ్బు తీసుకుంటారంటే అది రికార్డ్ అవ్వలేదు, కొంత ఏదైనా ఒక స్కామ్ అవ్వచ్చు. దానికోసం ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ కెమెరాస్ తోటి ఉంది. ఏ బండి క్రాస్ అయిందో మనకు అందరికీ తెలిసిపోతుంది. లోకల్స్కి ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్స్ నంబర్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. వాళ్ళు ఫ్రీగా పోవచ్చు, రావచ్చు. బయటలో ఉన్న వెహికల్ అవుట్ సైడ్ నుంచి, ఇప్పుడు నిర్మల్ నుంచి చంద్రపూర్ పోతుంది, అట్లాగా ఉన్నది మాత్రమే కట్ అవుతుంది. దానికోసమే ఇది ఫాస్ట్ ట్యాగ్ వచ్చినది. ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఏంటి సార్ అంటే ఈ డబ్బులు దేనికి వాడుతున్నారు అసలు ఇదంతా ఇంతకుముందు లేకుండే శాంతారాం వచ్చిన తర్వాతనే ఈ అన్ని మార్పులు చేర్పులు అని ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఏంది అసలు దీని వెనకాల? ఇది అమౌంట్ అన్నీ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ అని ఒక ఫండ్లో డిపాజిట్ అవుతుంది. ఆ ఫండ్ నుంచి దేనికి ఉపయోగ చేయాలి అని గవర్నింగ్ బాడీ హెడెడ్ బై హానరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ ఓన్లీ క్యాన్ డిసైడ్. సో సంవత్సరానికి ఒక్కసారి గవర్నింగ్ బాడీ కౌన్సిల్ 1 or 2 times కన్వీన్ అయ్యి దే విల్ డిసైడ్ దేనికి యూజ్ చేయాలి. ఆ ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. జిల్లాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? మీ పరిధిలో ఎన్ని ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు? ప్రెసెంట్లీ 2 చెన్నూరులు ఆన్గోయింగ్లో ఉంది. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది అడ్జసెంట్ విలేజెస్ ఆల్సో. అదే విధంగా ఫాస్ట్ ట్యాగ్ చేసుకోవాలి. మాన్యువల్ నుంచి మెషిన్ అంతే, వేరే కొత్తది కాదు. అది మాన్యువల్గా కలెక్ట్ చేసినది ఇప్పుడు ఆటోమేటిక్గా టైము తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, డబ్బు కూడా కరెక్ట్గా గవర్నమెంట్కి వస్తుంది. అది కోర్టులు 4 చెక్ పోస్ట్ ఉంది. అది ఇప్పుడు ఆన్గోయింగ్లో ఉంది, ఇంకా వర్కింగ్కి రాలేదు. ఇప్పటికే డబ్బులు కట్ అవుతున్నాయి, మీరేమో ఆన్ గోయింగ్లో ఉన్నది ట్రయల్లో ఉందని చెప్తున్నారు. ఎక్కడ డబ్బు కట్ అవుతుంది? చెన్నూరులో కట్ అవుతుంది. చెన్నూరు వేరే, చెన్నూరు 2 ఇనాగ్రేట్. ఎమ్మెల్యే ఆరోపించిన ప్రకారం అక్కడ కూడా పాండవపూర్ దగ్గర కూడా కట్ అవుతుంది. పాండవపూర్లు కట్ అవ్వలేదు అని ఎమ్మెల్యే గారు చెప్పారు. వెంటనే అడిగాను. ఉట్నూరులో మాత్రం టెస్టింగ్లో ఉంది అని చెప్పారు. అది కూడా స్టాప్ చేసుకోండి, అది సపరేట్గా మన బండి తోటి చెక్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఏం చెప్తారు సార్ అంటే ప్రజలకు, ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒక ఆఫీసర్గా ఏం చెప్పబోతారు దీని మీద, ఫారెస్ట్ అధికారిగా ఈ ఓవరాల్ అంశం మీద? మనము చట్టం అందరికి సమానంగా ఉంది. చట్టం అందరికీ మంచి చేయడానికి అవసరమే వచ్చింది. అది ప్రకారంగా వస్తేనే అందరికీ మంచిది. మీరేమో ఫారెస్ట్ అంశంలో ఆలోచిస్తారు. అదే ఫారెస్ట్ అంశంలో ఫారెస్ట్ ఉన్న గ్రామాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ అంతటికి కారణం శాంతారామే అని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తారు. దీని మీద మీరు ఏం చెప్తారు సార్? లేదు, దీంట్లో చెప్పడానికి ఏం లేదు. కంప్లైంట్ ఉంది అంటే వీఆర్ రియాక్టింగ్ అంతే. అడవి ఉంది అంటే జనాలకు మంచిది. అడవి లేకుండా నీళ్ళు రాదు, గాలి రాదు, ఏమీ రాదు. ఇప్పుడు చూసాము ఢిల్లీలో ఎంత కష్టపడి ఉన్నారు. ఆస్తమాల నుంచి జనాలు పాపం బయటకు వస్తారు. సో చట్ట ప్రకారంగా ఎంత భూమి అడవి ఉండాలి అంటే అది ఉండాలి. దీంట్లో బయటలు కంప్లైంట్ లేకుండా కూడా
లోపల కంప్లైంట్స్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ. మా వాళ్ళు కొంతమంది కన్నయ్య వాయారు, మిస్గైడ్ చేస్తారు జనాలే. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సస్పెన్షన్స్ మా వాళ్ళే ఉన్నారు. వేరే ఏ డిపార్ట్మెంట్లో సస్పెన్షన్స్లా లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సస్పెన్షన్స్, ఛార్జ్ షీట్ ఎక్కువ, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. ఎందుకంటే అడవి మన దగ్గర కంప్లైంట్ చేయదు, ఒక చెట్టు వచ్చి కంప్లైంట్ చేయదు, మనమే ఐడెంటిఫై చేయాలి. సో అంత సెన్సిటివ్గా ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ ఆన్ అవర్ పీపుల్ మోర్ దాన్ అవుట్ సైడర్స్. మీరేమో చెట్టుతోటి మాట్లాడతారు, కానీ అదే శాంతారాం ఇప్పుడు పాలకులకు ఒక రకంగా అంటే ఒక రాక్షసుని లెక్కన కనబడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. చివరిగా మీరు ఏం చెప్తారు ఈ అంశంలో? నేను ఆ ప్రచారంలో మనకు టైం లేదు వినడానికి. మన పని మనం చేసుకుంటాం. ఎట్లుంది సార్ టైగర్ మూమెంట్ ఎట్లుంది మన ప్రాంతంలో? ఏంటి అసలు? ఇప్పుడు పెరిగింది, ఇంకా కూడా ఎక్కువ వస్తుంది. చంద్రపూర్లు టైగర్స్ పెరిగినది కాబట్టి అక్కడ నుంచి స్పిల్ ఓవర్ పాపులేషన్ వస్తుంది. టూరిజం నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. తడోబా పోయిన వాళ్ళు, తడోబాలు ఇంచుమించి ఊరు వాళ్ళందరూ కోటిలు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకు చేయాలి. హైదరాబాద్ ఉన్న వాళ్ళు తడోబా కాకుండా కావాలే ఇక్కడ మనము టూరిజం చేయాలి. నెక్స్ట్ ప్లాన్ ఉంది, దట్ విల్ సీ దట్. టైగర్ కన్జర్వేషన్ మీద ఒక పెద్ద ఉద్యమం జరిగింది, అది ఆగిపోయినట్టేనా? ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఇది కొంత లోకల్ ప్రాబ్లమ్స్ ఉంది, దట్ వీఆర్ సాల్వింగ్ స్లోలీ. అండ్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ as టూరిజం రెండు మనం ప్యారల్గా డెవలప్ చేయడానికి కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే కొంత ట్రయల్లో ఉంది. ఎమ్మెల్యే నిన్న ఏదైతే చెప్పిన అంశం ఉందో ఆ అంశంలో నేను ఇప్పటికే డిఎఫ్ఓతో మాట్లాడాను, ఆదిలాబాద్ డిఎఫ్ఓతో అని చెబుతున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ కోసమే నేను ట్రై చేస్తున్నాను. చెట్టు ఎప్పుడు మనతో సమస్య చెప్పదు, మాట్లాడదు. అయితే చెట్టుకు ఏ సమస్య ఉందో ఫారెస్ట్ అధికారులే ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను, ఫారెస్ట్లో పనిచేస్తున్న చాలామంది ఇప్పటికే ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్ల పేరుతో చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా అడవిని అభివృద్ధి చేసే విధంగా చూస్తాం. ఇప్పుడు ఢిల్లీ ఎగ్జాంపుల్, మనకు ఆక్సిజన్ కావాలన్నా, వాన కావాలన్నా, నీళ్లు కావాలన్నా అడవి కావాలి. అందుకోసం అడవిని ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ కోసమే ట్రై చేస్తున్నాం. ఇదంతా ఇటు గవర్నమెంట్కు నేరుగా డబ్బు చేరుతుంది. అనంతరం ప్రతి సంవత్సరం ఒక మీటింగ్, ఆ మీటింగ్ తర్వాత దీనిపై వాడాలన్నది ఒక చర్చ జరుగుతుందని ఆ ఎఫ్టీబీటీ శాంతారాం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.